హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శివ అండి. నేను సుపీరియర్ అగ్రి సైన్స్ కంపెనీ నుంచి వచ్చాను. ఈరోజు మనం గుంటూరు జిల్లా నాడోకోడూరు గ్రామం వెలగా సురేష్ గారు మిర్చి పొలంలో ఉన్నాము. సో మనకి మెయిన్గా మిర్చి పొలంలో వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నల్ల తామర పురుగు అనేటువంటిది అధికంగా పూతల్లో కానీ మొక్కలపైన కానీ ఆకులపైన కానీ బాగా అధికంగా ఉంది. సో ఈ క్రమంలో మేము వారం క్రితం వెలగా సురేష్ గారు పొలంలో ఎస్టాపర్ అనేటువంటి మందు కొట్టాము. ఈ ఎస్టాపర్ అనేటువంటిది ఒక బ్లాక్ త్రిప్స్కే కాదండి, పైర్లో ఉండేటువంటి ఆల్ సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులు మరియు పచ్చ పురుగు లద్దె పురుగు అన్నిటికీ పనిచేసిద్ది. దీంట్లో ఒక తెగుళ్ళు తప్పితే అన్నిటికీ పనిచేసిద్ది అని చెప్పాము. చెప్పగానే సరే దీని పనితనం చూద్దామని చెప్పని వెలగా సురేష్ గారు 1 ఎకరానికి అనేటువంటిది వాడటం జరిగింది. సార్ నమస్తే అండి సురేష్ గారు. నా పేరు శివ అండి. నమస్తే అండి. మీరు ఎన్ని ఎకరాలు వేసారండి మిర్చి? నేను 25 ఎకరాలు వేసాను. 25 ఎకరాలు మిర్చి వేసారు. 25 ఎకరాల్లో మనం వారం క్రితం అంటే 7 రోజులైంది వాళ్ళకి. 7 రోజుల క్రితం ఎస్టాపర్ అనేటువంటిది ఇదేనా? అవునండి, మనం కొట్టింది ఈ ముందే వాడామండి. ఈ ముందే. మీకు ఈ ముందు వేయక ముందల మీ పొలంలో ఎటువంటి సమస్య ఉంది, వేసిన తర్వాత ఎటువంటి ఈ సమస్య అనేటువంటిది ఏమేమి పోయినాయి అనేటువంటిది కొంచెం చెబుతారండి. ఈ మందు వేసినాకండి అనగొమ్మ వచ్చింది, నల్లిపోయింది, చెట్టు బాగా నీట్నెస్, ఆకులు ముడతపోయింది, బాగా నీట్గా ఉందండి. అంటే మీకు వేసేటప్పుడు ఏదన్నా పురుగు కనపడిందండి? పురుగే లేదండి. ఇది తామర పురుగు అసలు ఉంచలేదు. తామర పురుగు అనేటువంటిది ప్లస్ ముడత అనేటువంటిది బాగా ఉంది. వేసేటప్పుడు వేసిన తర్వాత మందు వేసిన కొద్ది చెట్టు కూడా తయారైంది. అంటే మొక్క కూడా కొంచెం గ్రోత్ అనేటువంటిది చిట్టాకు వచ్చిందా లేదంటే ఎట్లా వచ్చిందండి? ఇది చిట్టాకేనండి. చిట్టాకుతో గ్రోత్ వచ్చింది. ప్లస్ పూతల్లో ఉన్నటువంటి నల్ల తామర పురుగు కంట్రోల్ అయింది. ఆకుల పైన ఉన్నటువంటి తామర పురుగు ఎర్రనల్లి కానీ తర్వాత వచ్చేసరికి దోమ కానీ ఎటువంటి ఇది లేకుండా ముడత అనేటువంటిది మొత్తం క్లియర్ అయింది.